గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. మాట్లాడవలసిందిగా శ్రీ కపిల్ శ్రీనివాసరావు గారిని కోరటమైంది. 3 నెలల లోపల ఉగాది జరుగుతుంది. ఆ ఉగాదిని మన నెల్లూరు టౌన్లోనే చెప్పుకోదగ్గ రీతిలో ఆటల పోటీలు పెట్టి రాష్ట్ర స్థాయిలో కానీ లేదంటే జిల్లా స్థాయిలో కానీ ఒకసారి టీం అందరూ కూర్చుంటాం. కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఈ ఒక్క షెడ్యూలే కాకుండా ఇంకే ఆటలు పెడితే బాగుంటుందో అవన్నీ పెట్టి మన ఉగాదిని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా తెలిసేటట్టుగా నెల్లూరులో జరుగుతున్న టోర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన నాయకుడు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న పుట్టినరోజు. మీరు టోర్నమెంట్లో గెలిచింది ఒకటైతే ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా మీరు బహుమతి తీసుకోవటం చాలా మరుపురాని రోజు. రాజకీయాల్లోకి రాకముందు మా ఆయన మీద ఎక్కువ ప్రేమతో ఏం చేస్తాడా అని గమనిస్తుండేదాన్ని. క్రికెట్ ఫాలో అయితే క్రికెట్ చూసేదాన్ని, టీవీలో రాజకీయంగా ఎవరైనా మాట్లాడుతుంటే చూసేదాన్ని. ఆ సమయంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి, మాట్లాడుతుంటే చూడాలనిపించే రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న. నేను అన్నను మొదటిసారి కలవంగానే చెప్పాను, అన్న మీ ఫాలోయర్ని నేను అనేసి. తర్వాత ప్రతి అడుగు వేసేదానికి నన్ను వెన్నంటి ప్రోత్సహించి ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా ధర్నాలు చేసినా నన్ను వెన్నంటి ఉంచి నన్ను ప్రోత్సహించిన మా సీనన్నకి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు మీరు నుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పినాకిని పార్కు డెవలప్ చేయటము, ఓపెన్ చేయటము జరిగింది. మీరు ఇప్పుడు నుడా చైర్మన్గా ఉన్న టైంలోనే వీళ్ళందరూ ఒక కోరిక కోరారు, ఇండోర్ స్టేడియం కావాలంట పినాకిని పార్కుకి. కొంచెం ఆలోచించి మీరు దాని గురించి ఆలోచన చేసి ఇండోర్ స్టేడియం నిర్మించాల్సిందిగా వాళ్ళ తరపున విన్నపం. అంటే నాకు తెలీదు ఇండోర్ స్టేడియం మీకు తెలిసి ఎంత అవుతుంది మామూలుగా ఎవరికైనా? నో ప్రాబ్లం. గట్టిగా చాలదు. నెల్లూరులో చరిత్రలో తలమానికంగా తీర్చిదిద్దేదానికి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈ పెన్నా కట్ట మీద ట్యాంక్ బండి టైప్లో నిర్మిస్తానన్నారు. అన్నతో కలిసి, కోటమిరెడ్డి సీనన్నతో కలిసి. అప్పుడు చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటే కూడా అది చిరస్థాయిగా నిలిచిపోతుందన్న మీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది అని చెప్తున్నాను. ఆ టైంలో కూడా నర్తకీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ముందు కూడా ఒక గోడ కడుతుంటే కూడా శ్రీనివాసరెడ్డి అన్న నేరుగా వచ్చి ఒక సింహంలాగా కాలుతో కొట్టి తెలుగుదేశం పార్టీని ఒక స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఆయన జన్మదినం. అందరూ కూడా మనం శుభాకాంక్షలు చెప్తూ ఆయనకి శుభాభినందనలు తెలుపుతూ ఆయన మగసింహం చెప్పాలి నెల్లూరుకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒక ధైర్యం, మనోధైర్యం ఇచ్చిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఉపాధ్యక్షురాలు సోదరి, మేము ఆమెని మమతా బెనర్జీ అని పిలుస్తాం. మమతా బెనర్జీ అంటే ఎవరో కాదు, మీకు తెలుసు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమెకు నేను అభిమానిని. నేనెవరో ఆమెకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు. ఎన్నోసార్లు ఆమె సిపిఎంతో పోరాడి ఎన్నోసార్లు తలకాయ బాలు కొడితే ఒకసారి ఆమె 12 కుట్లు పడినాయి. తన జీవిత ధ్యేయం ముఖ్యమంత్రి కావాలి, సిపిఎంను ఓడించాలి అని పెళ్లి కూడా చేసుకోకుండా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మహానాయకురాలు. ఆమెకి ఎప్పుడు నేను ఒక అభిమానిని.
అలా నా చెల్లిని కూడా నేను అలా చూసుకుంటా. అలా రేవతి గారిని, చెల్లెలైతే ఈయన బావ, మళ్ళీ నన్ను అంటాడు ఆయన, మరి తమ్ముడు ఏంటి ఎట్ట అంటావని. అందుకని ముందే నేను ఆయన మెంటాలిటీ తెలుసుకున్నాను. బావగారు కపి శ్రీనివాసులు గారికి, లాజర్ గారికి, నారా శ్రీనివాస నాయుడు అంటే చంద్రబాబు నాయుడుకి ఏమవుతారో నాకు తెలియదు కానీ నారా శ్రీనివాస నాయుడు గారు పేర్లు చెప్తున్నా, సుధా గారు, రంగనాథ్ గారు, మా రాము అంటే మా రాము ఆర్ఆర్ క్యాటరింగ్ అంటే నెల్లూరు జిల్లాలో నెంబర్ 1 టేస్ట్. ఎవరు పెట్టినా ఏ ఫంక్షన్లో పెట్టినా అన్న బిర్యానీ బ్రహ్మాండంగా ఉందన్న, ముక్కలు బాగేశారన్న అనే మాట తప్ప నేను ఎప్పుడు ఇంకోటి వినలేదు. అటువంటి ఒక మంచి భోజనం పెడుతున్నటువంటి నా తమ్ముడు రాము గారికి, అదే రకంగా కుమార్ గారికి, అదే రకంగా నరసింహం గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రీడాకారులు గెలిపోవటం సహజం కానీ ఆట ఆడేవాళ్ళు ఇప్పుడు అడిగాను, వాళ్ళు ఎవరైనా కోటమ్మ మనవాళ్ళు ఇద్దరని చెప్పారు. తేరులు ఉన్నారా అంటే కోటక్క గారు నాకు బాగా తెలుసు, బాగా ఆడారు బాబు. మళ్ళీ అసలు ఓడిపోవటం గెలుపు అది సహజమే, కానీ హ్యాట్స్ ఆఫ్. మీ గేమ్ చూస్తుంటే నేను అసలు 8 గంటలకు వచ్చాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది. నా కళ్ళకు కూడా కనపట్ల బాలు, అంత స్పీడ్ కొడుతున్నారు ఇద్దరు. మరి ఇంత బ్రహ్మాండమైన గేము ఇంత బాగా ఆడారంటే మీరు ఓడిపోయినా గొప్పవాళ్ళే, వాళ్ళు గెలిచిన వారు గొప్పవాళ్ళే. మీరు గొప్పవాళ్ళు కాదని నేను అంటాను. హ్యాట్స్ ఆఫ్. నేను అడిగాను ఎవరా ఆ పిల్లలంటే కోటక్క గారి వాళ్ళ మనవాళ్ళు అన్నారు. అక్కగారు నాకు బాగా తెలుసు. అదే రకంగా గెలిచిన వారికి కావాలతో నాకు మంచి అనుభవం ఉంది. మీరు చాలా పిల్లలు ఉంటారేమో. 91లో విద్యార్థి ఎన్నికలు ఆగిపోయినాయి. అక్కడ ఆనాడు ఎన్ఎస్యూని స్థాపించి నేను గెలిపించి అక్కడ మర్డర్తో 2 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయి. తెలుగుదేశం తెలంగాణ ఆంధ్ర ఒకటి ఉండింది. మీదన కావలి విద్యార్థి ఎన్నికలు జవహర్ భారతి ఎన్నికల్లో ఫస్ట్ మేము గెలిచాం. ఆడ ఎన్ఎస్ఐ అప్పుడు బీజేపీ ఎన్ఎస్ఐ వాళ్ళని చిరొకరు చంపుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు అయిపోయినాయి. అది ఎవరికి తెలియదు. ఈరోజు ఎందుకు ఎలక్షన్ అయిపోయింది కూడా తెలియదు. ఆ రోజు పరిస్థితుల్లో నేను ఎన్ఎస్ఐ, ఆ రోజు కాంగ్రెస్ నేను 2000 వరకు. కానీ ఈరోజు యువత ఒక పెడద్రోవ పడుతుంది. ఎక్కడ చూసినా యువతలో ఎందుకో ఈ డ్రగ్స్కి, గంజాయికి, అదేందో వైట్నర్ అంట, అది వాసన చూస్తే అసలు ఏం చేస్తారో కూడా తెలియదంట వాళ్ళు. అలా కాకుండా ఇట్లా ఒక మంచి గేమ్స్ని పెట్టి సేనయ్య మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మా బావగారు సేనయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫైనల్లో గెలిచి ఫస్ట్లో వచ్చిన నా సోదరులను కూడా అభినందిస్తూ, అక్కడ చివరిదాకా పోరాటం చేసి ఒక గెలవాలని పట్టుదలతో ఆడి అలసిపోయినటువంటి ఆ సోదరులను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం, కానీ ఆడే వయసు కాదు నాది ఇప్పుడు. అవతల నేను గతంలో నోడా చైర్మన్గా ఉన్నాను. నన్ను ఎప్పుడే పదవి ఇచ్చినా నాకు దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఆయన నాకు అన్న అవుతాడో, స్నేహితుడు అవుతాడో, దైవం అవుతాడో నాకు తెలియదు. కానీ ఆయన ప్రేమించే ప్రేమ, చూపించే ప్రేమ నేను ఎక్కడ చూడలే నా జన్మలో. ఇంతకుముందు నోడా చైర్మన్ అయినప్పుడు ఈ పార్క్కి నన్ను అడిగారు వచ్చి, ఆ రోజు వాకర్స్ ఇమ్మీడియట్గా 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. అప్పుడు మా టైం అయిపోయింది. అవతల వయసు వాళ్ళు ఏం కట్టారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మీరు అడిగారు, దీన్ని నారాయణ గారు దీన్ని డెవలప్ చేయాలంటున్నారు, ఇక్కడ బోట్ క్లబ్ పెట్టాలంటున్నారు. నోడాలో ఏదైనా శాంక్షన్ చేసేది నా చేతి మీదే ఉంటుంది. ఈ పార్క్కి తక్షణం 50 లక్షల రూపాయలు నోడా తరఫున నేను శాంక్షన్ చేస్తాను. మీరు ఆట వస్తువులు కానివ్వండి, ఆడేదానికి కానివ్వండి, ఎక్సర్సైజ్ చేసేదానికి కానివ్వండి, దేహదారుఢ్యం ముందు ముఖ్యం.
నువ్వు గెలిచినా సన్నగా ఉండవు తమ్ముడు, కొంచెం బాగా బాడీ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం చేయాలి. ముందు 50 లక్షల రూపాయలు మాత్రం ఖచ్చితంగా మీకు అతి త్వరలో ఇవ్వబోతున్నాను ఈ పార్క్కి. అవతల కూడా కావాలన్నా కూడా ఇంకా కూడా సేనాని వీళ్ళందరం కూడా తీసుకొచ్చి మీతో మాట్లాడి ఏమి చేయాలో అది కూడా శాంక్షన్ చేస్తానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ భవిష్యత్తులో రాష్ట్రంలో ఆడాలని, ఇదే పోటీలు దేశంలో కూడా పోరాడేటటువంటి శక్తికి వెళ్ళాలని, నెల్లూరు జిల్లా కీర్తిని భారతదేశంలో నిలపాలని చెప్పి మీ అందరిని మనసారా కోరుకుంటూ, మీ అందరిని ఆశీర్వదిస్తూ, మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకోవాలని, మీరు బాగుండాలని, ఇంకా మంచి క్రీడాకారులుగా తయారవ్వాలని, మీరు ఇంకా కొత్త క్రీడాకారులు తయారు చేయమని కోరుతూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు స్టేడియం అయిపోతే 75 లక్షలు కూడా మీకు ఇస్తున్నాను తరఫున. అదేం పెద్ద పని కాదు. ఈ పార్కును డెవలప్ చేయాలి, మీరంతా బాగా ఆడుకోవాలి. అంటే మనం ఉన్నంతవరకు మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. కిషోరు కపాటపాళెం నుంచి ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారు నా దగ్గరికి, నా పుట్టినరోజుని. నన్ను ఆశీర్వదించారు, మీరు పైకి రావాలి అవన్నీ అంటే. నేను ఆ పాస్టర్ గారిని ఒకటే కోరా, పాస్టర్ గారు నేను బాగుండాలని కోరారు, బాగానే ఉంది. నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి నా కార్యకర్తలను బాగు చేసేటటువంటి శక్తి నాకు ఇవ్వాలని ఒక ప్రార్థన చేయండి. నాకు ముందు అది కావాలి, నేను బాగుండేది కాదు. నన్ను నమ్మి ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటాలు చేసినటువంటి ఆ కార్యకర్తలను బాగు చేసే శక్తిని మాత్రం ఆ యేసు ప్రభువుని మీరు కోరుకోవాలంటే ఆయన ప్రార్థన చేయడం జరిగింది. అందుకే పుట్టినరోజు ఇక్కడ చెల్లెలు బావగారు ఒక మంచి మిత్రుల మధ్యన నేను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ పార్కుని మా నాయకులు నారాయణ గారితో కలిసి నెల్లూరు జిల్లాలో ఇది ఒక బెస్ట్ పార్క్గా చేస్తాం. ఆ రోజు నెల్లూరుకే తలమారికినటువంటి నెల్లూరు చెరువును కూడా అభివృద్ధి చేసింది నేనే. ఇంకా టైం ఉంటే ఫుడ్ కోర్టులు అన్నీ బ్రహ్మాండం చేస్తున్నవాడిని. ఆ రోజు టైం లేదు నాకు. కానీ ఏదైనా నాకు నెంబర్ 1 స్థానం కోరుకుంటా. ఈ రాష్ట్రంలో నూడాని నెంబర్ 1గా నిలుపుతా. అదే రకంగా క్రీడలు ఈరోజు చూశాను. ఇంకా క్రీడలు పోయిసారి నేను క్రికెట్ బ్యాట్లు 2019లో దాదాపు 2000 మందికి ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఆ రోజు మీరు వచ్చారు రాదో నాకు తెలియదు. కిట్లు అందరికీ ఇవ్వటం జరిగింది ఉచితంగా. అలాగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటామని, మా తమ్ముళ్ళకి ఎప్పుడు నా తోడ్పాటు ఉంటుందని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.